ట్రంప్ తిమ్మిన బొమ్మను తిమ్మి చేయగలడు. ఒక నాలుగుతోటే ఒకే విషయాన్ని 10 రకాలుగా చెప్పగలడు. అది ప్రపంచానికి తెలుస్తుందని తెలుసు, అయినా సరే మారుస్తుంటాడు. అది తన సొంత మీడియాలోనైనా సరే, లేదా ప్రపంచ మీడియాలోనైనా సరే, ఎక్కడైనా సరే 10 రకాలుగా చెప్పగలడు. ఓసరి వీళ్ళు కూడా సిగ్గుపడుతుంది ట్రంప్ ముందు. అంత దీనిగా మార్చేస్తాడు. మొన్న ఖతర్ దోహా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి గురించి టెల్ అవీవ్ ముందే చెప్పింది. మేము కూడా ఖతర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పాడు. ఇప్పుడేమొచ్చేసి ఓవల్ ఆఫీస్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీకు టెల్ అవీవ్ ముందే చెప్పిందంటే, లేదు మాకు చెప్పలేదు, వారు మాకు ఎటువంటి విషయాన్ని చెప్పలేదు, డైరెక్ట్ గా ఖతర్ మీద దాడి చేసేశారు. ఒకవేళ ముందే చెప్తే ఆ దాడిని మేము ఆపేవారం, అందుకే మేము నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చాము అన్న విధంగా ట్రంప్ అయితే చెబుతున్నాడు. అంతకుముందే మాకు టెల్ అవీవ్ చెప్పింది, వాషింగ్టన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మేము కూడా ఖతర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఈ దాడి చెయ్యొద్దని చెప్పాము అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమొచ్చేసి టెల్ అవీవ్ మాకు ఎక్కడ చెప్పలేదు, వారు చెప్తే మేము ఎందుకు ఈ దాడి చేయిస్తామంటూ మళ్ళీ ట్రంపే చెప్తున్నాడు. ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడిపోతాయి ట్రంప్ దగ్గర. ఇన్ని రకాలుగా ఇన్ని అబద్ధాలు మాట్లాడటం అనేది ప్రపంచంలో ఏ నేతకి కూడా చేత కాదు. ఒక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి.